తెలుగు రాష్ట్రాలపై భానుడి ప్రతాపంతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. ఏపీలోని పలు మండలాల్లో తీవ్రమైన వడగాలులు వీస్తున్నాయి. ఉత్తర కోస్తా, రాయలసీమ ప్రాంతాలపై అధిక ప్రభావం చూపుతోంది. ఏపీలోని 84 మండలాల్లో తీవ్రమైన వడగాలులు, 245 మండలాల్లో సాధారణ వడగాలులు వీస్తున్నాయి. అటు తెలంగాణలోనూ హై టెంపరేచర్స్ దడ పుట్టిస్తున్నాయి. ఆదిలాబాద్, నిజామాబాద్, జగిత్యాల జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. సిరిసిల్ల, నిర్మల్, మంచిర్యాల జిల్లాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆదిలాబాద్, కుమరంభీం, ఆసిఫాబాద్, నిర్మల్, జగిత్యాల, మంచిర్యాల వంటి జిల్లాల్లో రెడ్ అలర్ట్ జారీ అయింది. వచ్చే 5 రోజులు జాగ్రత్తగా ఉండాలని, ఈ నెల 24 వరకు తీవ్రమైన వడగాలులు వీస్తాయని హెచ్చరించింది భారత వాతావరణ శాఖ. ఉష్ణోగ్రతలు 41 నుంచి 45 డిగ్రీల వరకు నమోదవుతున్నాయన్నారు. 14 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఉత్తర తెలంగాణ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ అయింది. అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. పాలమూరు జిల్లాలో ఎండలు మండుతున్నాయి. పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో జనాలు అల్లాడిపోతున్నారు. 45 డిగ్రీలకు పైగా గరిష్ట టెంపరేచర్స్ నమోదవుతున్నాయి. వడదెబ్బ బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి అహ్మద్ అందిస్తారు. పాలమూరు జిల్లా వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. పెరుగుతున్నటువంటి గరిష్ట ఉష్ణోగ్రతలతో జనాలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నటువంటి పరిస్థితి ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా కనిపిస్తూ ఉంది. మహబూబ్ నగర్తో పాటు గద్వాల, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట జిల్లాల పరిధిలో 42 డిగ్రీల ఉష్ణోగ్రతలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు వేడిగాలులు, ఉక్కపోతతో జనమంతా కూడా ఉక్కిరి బిక్కిరి అవుతున్నటువంటి సిచ్యువేషన్ ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా కనిపిస్తూ ఉంది. అయితే ఉదయం పూట అధిక ఉష్ణోగ్రతలతో వాతావరణం ఉంటుండగా సాయంత్రానికి పూర్తిగా పరిస్థితి మారుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. ఈదురుగాలులు, వర్షపు చినుకులతో సాయంత్రానికి పరిస్థితి అంతా కూడా చల్లబడుతున్నటువంటి సిచ్యువేషన్ మనకి పాలమూరు జిల్లాలో కనిపిస్తూ ఉంది. అయితే సాయంత్రం పూట ఈదురుగాలులతో పాటు వర్షానికి పలు చోట్ల మామిడి తోటలు, అదేవిధంగా ఇతర వ్యవసాయ పొలాలు కూడా పూర్తిగా దెబ్బతింటున్నటువంటి సిచ్యువేషన్ మనకి సాయంత్రానికి కనిపిస్తూ ఉంది. ఇక మధ్యాహ్నం పూట ఉక్కపోత ఎక్కువ పెరగడంతో ఏసీలు, కూలర్ల వినియోగం పెరిగింది. దీంతో విద్యుత్ ఉత్పత్తి కూడా గణనీయంగా పెరిగినట్లుగా అధికారులు చెప్తున్నారు. ఇక మొత్తం మీద ఉమ్మడి పాలమూరు జిల్లాలో దాదాపు 10 రోజుల నుండి ఇట్లాంటి సిచ్యువేషనే కనిపిస్తూ ఉంది. ఇక ఈ వేసవిలో మరింత ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉంది. గరిష్ట ఉష్ణోగ్రతలు 42 నుంచి 46 డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉందని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఇక నారాయణపేట జిల్లాలోని మక్తల్ ఏరియాలో ఎక్కువగా వడగాలులు వీస్తున్నాయి. అటు శివారు ప్రాంతంలో, శక్తినగర్ ప్రాంతంలో పవర్ ప్లాంట్ ఉండటంతో అక్కడి నుంచి హీట్ వేవ్స్ వస్తుండటంతో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నట్టుగా అధికారులు చెప్తున్నారు. అయితే ఓవరాల్గా పెరుగుతున్నటువంటి ఉష్ణోగ్రతలు, ఉక్కపోత, వడగాలులతోటి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అవసరమైతే తప్ప ఎండలో బయటికి వెళ్ళకూడదని చెప్పేసి వైద్యులు సూచిస్తున్నారు. ద్రవ పదార్థాలు ఎక్కువ తీసుకోవడంతో పాటు ఏదైనా వడదెబ్బకి గురైనట్టుగా అనుమానం కలిగితే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. తలపై టోపీ ధరించడము, కళ్ళకి సన్ గ్లాసెస్ ధరించడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి వైద్యులు సూచిస్తున్నారు. మొత్తం మీద విచిత్రమైనటువంటి వాతావరణం పాలమూరు జిల్లా వ్యాప్తంగా మనకి గడిచిన వారం రోజుల నుంచి కనిపిస్తూ ఉంది.